కరీంనగర్ వెళ్దాం. కరీంనగర్లో మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. అయితే కేసీఆర్ పై జగిత్యాల కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏమని చేశారంటే కామారెడ్డిలో కేసీఆర్ పై రేవంత్ రెడ్డి పోటీ చేస్తే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గెలుస్తారు అని అయితే హాట్ కామెంట్ చేశారు. కేసీఆర్ పై రేవంత్ రెడ్డి నిలబెడితే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గెలుస్తారు, కామారెడ్డి మొత్తం కూడా కాంగ్రెస్ మయమైపోతుందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. కామారెడ్డి ప్రభావం రాష్ట్రం అంతా కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే కామారెడ్డి గజ్వేల్ రెండు కూడా సెంటిమెంట్లు రాష్ట్రానికి. ఖచ్చితంగా అటు కామారెడ్డిలో అటు గజ్వేల్లో ఎవరు గెలిచినా కూడా కొంతమేర రాష్ట్రం మీద ఖచ్చితంగా ప్రభావం పడుతుంది. రాష్ట్రంలో కూడా అదే పార్టీలు వస్తాయని కూడా కొంతమేర మనకి సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది. సో నేపథ్యంలో జీవన్ రెడ్డి కామెంట్ చేశారు. కేసీఆర్ను ఓడించాలని ప్రజలు కస్తూ ఉన్నారంటూ కూడా హాట్ కామెంట్ చేశారు. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్ చెప్పండి. ఈ రోజు జగిత్యాల జిల్లాలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఒక హాట్ కామెంట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే జోరుగా ప్రచారం నడుస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి మరో చోట కామారెడ్డి నుండి కూడా నామినేషన్ దాఖలు చేయనున్నట్టుగా కూడా ఒక ప్రచారం అయితే వెలుగులోకి వచ్చింది. అందుకు ధీటుగా కూడా ఆయన ఈ రోజు ఒకవేళ అదే గనుక జరిగితే కాంగ్రెస్ పార్టీ అక్కడి నుంచి రేవంత్ రెడ్డి నామినేషన్ దాఖలు చేసిన తరుణంలో ఖచ్చితంగా ఒక నాంది పలుకుతుంది. కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయం అని చెప్పేసి ప్రజలంతా కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరిని పట్ల విసిగి చెంది ఉన్నారు. వీళ్ళంతా కూడా ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి పట్టం కడతారు. కామారెడ్డి నుంచి కాంగ్రెస్ గెలుపు ఖాయమని అదంతా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెరలైపోయే రాజకీయానికి కూడా దారితీస్తుందని చెప్పేసి కూడా ఒక ఘాటు విమర్శ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇకపోతే 6 గ్యారంటీ పథకాలకు సంబంధించి కూడా జగిత్యాల జిల్లా కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి కూడా దిశానిర్దేశం చేసిన పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఇకపోతే ఇటు భారతీయ జనతా పార్టీ నుంచి ఇప్పటికే కామారెడ్డి నుంచి అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్ కామారెడ్డి నుంచి కూడా పోటీ చేయనున్నట్లుగా ప్రచారం జరుగుతుండటంతో బీజేపీ పార్టీ నుండి కూడా ఈటెల రాజేందర్ కూడా ధీటుగా అంటే కేసీఆర్ ను ఓడించడమే లక్ష్యంగా పెట్టుకుని ఈటెల రాజేందర్ సైతం హుజరాబాద్ నియోజకవర్గంతో పాటు కామారెడ్డి నుంచి కూడా నామినేషన్ దాఖలు చేయనున్నట్టుగా కూడా సమాచారం. అయితే అందుకు ధీటుగా ఇప్పుడు ప్రధాన పార్టీ కాంగ్రెస్ పార్టీ నుండి కూడా ఇలాంటి ఒక సన్నివేశం అయితే ఏర్పడనుంది. ఆయన రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గంతో పాటు 2వ నియోజకవర్గం కూడా కామారెడ్డిని ఎంచుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇందుకు గాను పూర్తి స్థాయిలో దాదాపు ఈ నియోజకవర్గం నుండి అంటే ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీ గతంలో కంటే రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ పగ్గాలు చేపట్టిన తర్వాత ఒక కాంగ్రెస్ పార్టీ బలోపేతం తెలంగాణ రాష్ట్రంలో స్తబ్దుగా ఉన్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం కాంగ్రెస్ పార్టీ స్తబ్దుగా పడిపోయిన నేపథ్యంలో ఒక సీనియర్ల ఉమ్ములాటలు ఒక అంతర్గత కలహాల మధ్య నలిగిపోయిన కాంగ్రెస్ పార్టీకి ఒక పూర్వ వైభవం రేవంత్ రెడ్డి రాక వైభవం వచ్చిందని కూడా చెప్పొచ్చు. ఈ తరుణంలో తెలంగాణ వ్యాప్తంగా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీని విశ్వసిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని కోరుకుంటున్నట్టుగా కూడా ప్రజలంతా కూడా ఒక ఆసక్తికర పరిణామం అయితే చోటు చేసుకుంటుందని కూడా చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఒకవేళ కామారెడ్డి నుంచి రేవంత్ రెడ్డి పోటీ చేస్తే గెలుపు ఖాయమని ఖచ్చితంగా ఈసారి కేసీఆర్ ఓటమి పాలే అవకాశం ఉందని చెప్పేసి కూడా జీవన్ రెడ్డి విమర్శించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. రైట్ శ్రీకాంత్, అయితే ఇటు త్రిముఖ పోరు ఏ విధంగా ఉండబోతుంది? అటు బీజేపీ నుంచి ఈటెల రాజేందర్, ఇటు బీఆర్ఎస్ నుంచి కేసీఆర్, ఇటు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ. అంటే ముగ్గురు కూడా మహా నేతలే, అందరూ కూడా పై చేయున్న నేతలు, ఎక్కువగా రాజకీయాల్లో ఆరితేరిన వ్యక్తులు. సో ముగ్గురు ఒకే నియోజకవర్గం కామారెడ్డిలో పోటీ చేస్తున్నారు. ఏ విధంగా ఈసారి కామారెడ్డిలో త్రిముఖ పోరు ఉండబోతుంది? మీరు అన్నట్టుగా వరుణ్, కామారెడ్డిలో ప్రధానంగా త్రిముఖ పోరుతో పాటు మరొక ఆసక్తికర పోరు కూడా నెలకొనుందని చెప్పవచ్చు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఓడగొట్టడమే లక్ష్యంగా కూడా రైతులంతా కూడా అంటే ఈ నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున రైతులంతా కూడా నామినేషన్ దాఖలు చేయనున్నారు. గతంలో కూడా పార్లమెంట్ సెగ్మెంట్ కి సంబంధించి కూడా ఎమ్మెల్సీ కవితను ఓడించడానికి కూడా ఈ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున కూడా రైతులు కంటెస్ట్ చేసిన పరిస్థితులు ఉన్నాయి. అయితే తమ నియోజకవర్గాన్ని ఇట్టి పరిస్థితులలో కూడా అభివృద్ధి చేయలేకపోవడంతో తాము కూడా ఈసారి బరిలో దిగుతామంటూ కూడా ఇప్పటికే రైతులు ప్రకటించిన పరిస్థితి అయితే నెలకొందంటే ఒక ఆసక్తికర పరిణామం చేస్తూ ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ తో పాటు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులంతా పోటీ చేయనున్న నేపథ్యంలో ఇక్కడ త్రిముఖ పోరు నెలకొన్నది. ఈ నేపథ్యంలో అంటే అధికార పార్టీకి సంబంధించి ప్రజలు తెలంగాణ వ్యాప్తంగా కూడా కొంత అసంతృప్తి, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో కానీ, సంక్షేమ పథకాల
లోపం వల్ల గానీ ఆ ప్రాజెక్టుల వల్ల గానీ ఇదంతా అంటే ఎక్కడికక్కడ అసంతృప్తితో ఉన్న విషయం కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆరు గ్యారంటీ సూత్రాల పట్ల కూడా ప్రజలు మొగ్గు చూపుతున్న పరిస్థితి. ఇకపోతే బీజేపీ నుండి ఈటల రాజేందర్ దాదాపు ఒక హేమి వ్యక్తి, అంటే ఈటల రాజేందర్ బీఆర్ఎస్ పార్టీకి రెబల్ గా మారి ఆ ఒక బీజేపీ పార్టీలో చేరిన అనంతరం ఉప ఎన్నికలలో కూడా ఒక ఘన విజయం సాధించిన ఘనత ఈటల రాజేందర్ సొంతం అని చెప్పొచ్చు. ఇప్పటికే ఈ రోజు తాజాగా అమిత్ షా కూడా ప్రకటన వెలువడించిన పరిస్థితి ఉంది. ఒకవేళ తెలంగాణలో గనుక బీజేపీకి అధికార పగ్గాలు ఇస్తే గనుక ఖచ్చితంగా బీసీ వ్యక్తికి ముఖ్యమంత్రి పదవి ఇస్తామని చెప్పేసి ఒక ఘాటు వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. దీంతో ఈటల రాజేందర్ చరిష్మా కూడా బీజేపీ పార్టీలో మరింత పెరగనుందని చెప్పవచ్చు. దాదాపుగా ఈటల ప్రత్యర్థి అంటే కేసీఆర్ తట్టుకోవాలంటే ఆ బీజేపీ పార్టీ నుండి ప్రధాన పార్టీ నుండి ఈటెల రాజేందర్ తో పాటు ఇక కాంగ్రెస్ పార్టీ నుండి రేవంత్ రెడ్డి కూడా సమౌజ్జీలు అంటే ముగ్గురు కూడా దాదాపు హేమీలని కూడా చెప్పవచ్చు. వరం రైట్ శ్రీకాంత్, అయితే ఒక విధంగా చూసుకున్నట్లయితే సర్వేలు అనేవి చాలా కీలకమని ఏ నియోజకవర్గానికి కూడా ఈ నియోజకవర్గంలో వీళ్ళు గెలుస్తారు ఖచ్చితంగానే సర్వేలు చెప్తాం చాలా కీలకమైనది. సో కామారెడ్డి విషయానికి వస్తే చాలా కూడా అందరిలో కూడా ఉత్కంఠ నెలకొంది. ఖచ్చితంగా డిసెంబర్ 3వ తారీఖున కూడా ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తుంటారు కామారెడ్డి అటు గజ్వేల్ కోసం, రెండు నియోజకవర్గాల కోసం. ఎందుకంటే మహానేతలు ముగ్గురు కూడా ఒకే నియోజకవర్గంలో పోటీ చేస్తాం అనేది ఒకంత ఆసక్తి నెలకొంది. సో నేపథ్యంలో సర్వేలు ఎవరికి చెప్తున్నాయి, ఎవరు గెలుస్తారు అనేది చెప్తున్నాయి. అదేవిధంగా ఇంకో ఆసక్తికర విషయం మీరు చెప్పినట్లు అటు రైతులు కానీ ఇటు నిరుద్యోగులు వీళ్ళు కూడా నామినేషన్కి అయితే బయలుదేరుతున్న పరిస్థితి కనిపిస్తోంది. వీళ్ళని కూడా పరిగణలోకి తీసుకుంటే మొత్తం ఓవరాల్ గా సర్వేలు ఎవరికి చెప్తున్నాయి? అంటే దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా సర్వేల అంచనాల ప్రకారం అయితే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికంగా సీట్లు సాధిస్తుందని చెప్పేసి ఒక అంచనాలు అయితే వ్యక్తం అవుతున్న పరిస్థితి అయితే నెలకొంది. రెండో స్థానంలో బీఆర్ఎస్ ఉంటుందని చెప్పేసి ఫలితాలు అయితే వస్తున్న పరిస్థితి. అయితే ఈ సర్వేలన్నీ కూడా బోగస్ సర్వేలు అంటూ కూడా ఇతర పార్టీల నేతలు కూడా కొట్టివేస్తున్న పరిస్థితి. అంటే ఇదంతా కూడా పెయిడ్ ప్రమోషన్స్ లాగా కూడా భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. సర్వేల ఫలితాలు కూడా చెల్లించుకుంటున్న పరిస్థితి, పుట్టి పరిస్థితి ఉన్న పరిస్థితి అంటే ఇప్పటికిప్పుడు ఖచ్చితంగా ఒక అంటే అంచనాలు ఎప్పుడు కానీ ఓటరు నాడి అనేది చాలా క్లిష్టంగా ఉంటుంది. రాత్రికి రాత్రి కూడా అంచనాలు మారిపోయి తలక్రిందులు అయ్యే పరిస్థితులు కూడా నెలకొంటుంది. కేవలం స్వల్ప 300-400 ఓట్ల తేడాతో కూడా విజయం సాధించిన వ్యక్తులు కూడా ఉంటారు. అంటే ఇదంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల రోజులు ఈ అభ్యర్థులకు ప్రధాన పార్టీ అభ్యర్థులకంతా కూడా ఒక కీలకమైన ఈ నెల వ్యవధి కీలకమని కూడా చెప్పవచ్చు. ఈ నెల రోజుల్లో ఎవరి కసరత్తు వాళ్ళు దాదాపుగా ఇప్పటి నుంచే కసరత్తు మొదలు పెట్టారని కూడా చెప్పవచ్చు. అంటే ప్రధానంగా రాబోయే ఎన్నికలలో మాత్రం ఖచ్చితంగా మీరు అన్నట్టుగా కూడా రైతుల నుంచి కానీ విద్యార్థుల నుంచి కానీ పెద్ద ఎత్తున వ్యతిరేకత, అంటే ఇప్పటికే కొన్ని గ్రామాలలో యువత కూడా ఈసారి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టాలి, తమ భవిష్యత్తు సర్వనాశనం చేస్తుందని చెప్పేసి కంగనం కట్టుకుని తమ తల్లిదండ్రులకు కానీ మిగతా వారికి కానీ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టాలి, కాంగ్రెస్ పార్టీకి పట్టం చేపట్టాలంటూ కూడా ఒక మోటివేట్ చేస్తున్న పరిస్థితి కూడా నెలకొంది.